మీరు మమ్మల్ని నిలబెట్టి విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. నేను రాక ఎన్నుకబడిన బిడ్డ ప్రభా, మరి ఒక తరుణాన్ని వచ్చిన మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నేను ఈ సుంకేసుల గ్రామంలో ప్రభా, నేను 20 రోజుల క్రితమే ఈ మీటింగ్ జరగవలసి ఉండగా నేను అనివార్య కారణాల చేత ప్రభానైనా వాయిదా వేయబడింది. అయినప్పటికీ మీ మహాకృపను బట్టి నాయన మమ్మల్ని ఈరోజు ఈ గ్రామానికి రావడానికి, మీ సన్నిధానంలో నిలవబడి మీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన దైవజనుడు ప్రభా, నేను ఇప్పుడు నిలవబడి మీ వాక్యాన్ని ప్రకటించిన ఏంటుండగా నేను నీ వాక్యాన్ని ధారాళముగా ప్రకటించడానికి నీ కృపను అనుగ్రహించి నేను నీ వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యం ద్వారా ఆత్మీయ మేలులు పొందే బిడ్డలుగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించు. నేను ఆ వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకుని అరుదంతులుగా 100 ఫలించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయి. నేను ఈ వాక్యం ద్వారా ఎవరైతే రక్షణ లేక జీవిస్తున్న బిడ్డలు ఉన్నారో అట్టి బిడ్డల ప్రభావైన రక్షణ మార్గంలోనికి నడిపించటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా సహాయం చేయండి నైనా. ఈ మీటింగ్ ఆది నుంచి అంతం వరకు నైనా మీరే తోడయండి. మీ కృపలో నీకు జయకరముగా నీకు మహిమకరముగా జరిగించుకోమని ప్రార్థిస్తూ ప్రభావం యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి ఇటు కూర్చోనా, అటు కూర్చోవాలి. ఇంకా నువ్వు పర్లేదు ఉంది, పిల్లలు కదా అంతే. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నన్ను కొంచెం సౌండ్ పెంచుతారా? కొంచెం హల్లెలూయా. ఏనా ఈ మైక్ రావట్లేదా? హలో హలో హలో, అదే మైక్ డిస్టర్బ్ చేసి. ఈ విధముగా సుంకేశ్వర గ్రామమును దర్శించడానికి, ఈ గ్రామంలో మీ అందరినీ చూచి ఆనందించి ప్రభువును స్తుతించడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రియ సహోదరుడు సుధీర్ గారికి, శ్రీమతి సునీత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సీనియర్ దైవజనులు రెవరెండ్ సాల్మరాయ్ గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి నాతోటి దైవజనుడు తమ్ముడు ఆనంద్కి నా వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇంత రాత్రి అయినప్పటికీ మీరందరూ చాలా శ్రద్ధగా ఇక్కడే దేవుని మాటలు వినడానికి ఆసక్తితో చాలా నిశ్శబ్దంగా మీరందరూ ఉన్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇప్పుడు ఎందుకు వందనాలు చెప్పానంటే, నేను చెప్పేదాకా మీరు కదలకుండా ఉంటారని ముందే చెప్పాను. అందరు లాస్ట్ లో చెప్తారు కదా, నేను ముందే చెప్పాను. మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్యాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా చదవండి, పర్వాలేదు. ఆశీర్వాదములకు వారసుడగుటకు మీరు పిలువబడితే చాలు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? ఆశీర్వాదములకు
వారసులగుటకు మీరు పిలువబడి. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? చేతులు ఎత్తండి. నువ్వు 2 చేతులు వస్తున్నావే అది చూపించావు ఒకసారి, వాళ్ళందరూ మనం అడుగుదాం. ఎంతమంది కావాలి ఆశీర్వాదాలు? నాకు కూడా కావాలి. మా అందరినీ దేవుడు ఎందుకు పిలిచారట? ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనందరినీ పిలిచాడు. మరి నిజంగా ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని పిలిస్తే ఆశీర్వాదాలు ఉన్నాయా? మనం ఎంతమందిలో ఆశీర్వాదాలు ఉన్నాయి? దేవుడి వాక్యంలో మనం గమనిస్తే ఆశీర్వాదాలు పొందుకున్నవారు, ఉన్న ఆశీర్వాదాలు కోల్పోయేవారు, ఆశీర్వాదాలు దక్కకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు అంటే మన పెట్టిన టైటిల్ కూడా అదే, కుటుంబ ఆశీర్వాద పండుగలు. కుటుంబము ఆశీర్వదించబడాలి అనేది దేవుని అనాది ప్రణాళిక. ఆశీర్వాదము ఏ ఒక కుటుంబానికి సొంతం కాదు. దేవుని బిడ్డలందరూ ఆశీర్వాదకరంగా జీవించాలనేది దేవుని అనాది సంకల్పం. మరి నిజంగా అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారా? నిజంగా పొందుకున్నారా లేదా అని కొన్ని విషయాలను మనం దేవుడు వాక్యంలో చూద్దాం. కొన్ని కుటుంబాలు బైబిల్ గ్రంథంలో బట్టి కొన్ని కుటుంబాలను మనం గమనించినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తా. దేవుడు మాకు మంచి వాతావరణాన్ని అనుకూలపరిచాడు. 20 రోజుల క్రితం జరగవలసింది పోస్ట్ పోన్ అవుతూ ఈ రోజుకు దేవుడు నడిపించాడంటే మంచి వాతావరణం ఈ రోజు ఉన్నది. గాలి లేక మీరు అందరూ ఊరుకుంటున్నారు కదా, అంటే పెద్ద గాలి వస్తే ఒకరం కూడా ఇక్కడ ఉండలేదు కదా. అందుకని దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు దేవుడికి మహిమ కలుగుతుంది. గట్టి నల్లించాం. దేవుడి వాక్యంలో మనం చూస్తూ దేవుడేమో మనల్ని ఆశీర్వాదములకు వారసులకు పిలిస్తే మరి మానవుడు నిజంగా ఆశీర్వాదాలను పొందు. కొన్ని కుటుంబాల్లో చూద్దాం, ఒకరిని ఇద్దరిని వ్యక్తిగతంగా కాదు కానీ కుటుంబాలను చూద్దాం. దేవుని వాక్యంలో పాత నిబంధనలో మనం గమనిస్తే దేర్ వాజ్ ఎ ఫ్యామిలీ విచ్ వాజ్ ఫారెన్ ఫ్యామిలీ. దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకముగా దేవుని మాటకు లోబడక పాపము చేసి పతనమైపోయేటువంటి కుటుంబం మొట్టమొదటి కుటుంబం ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు ఎందుకు సృజించాడు? అసలు మానవుని దేవుడు ఎందుకు సృజించాడో తెలుసా? చాలా మందికి తెలియదు. మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే, దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? ఆది కాలంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని సృజించాడు. అంటే మనము ఎలా ఉన్నామంటే దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం. ఎందుకంటే ఆయన పోలికే కదా, ఆయన పోలికే కదా. ఎవరైనా మా నాన్నగారిని చూస్తుంటే నన్ను చూస్తే మా నాన్నగారి గ్యారంటీగా గుర్తొస్తాను. ఈ మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ లో మొట్టమొదట సెరంపూర్ యూనివర్సిటీ నుంచి బీడీ చేసినటువంటి పాస్టర్ గారు ఎవరంటే మా నాన్నగారే, రెవరెండ్ డాక్టర్ ఎన్ కృపాదాం. మా జేజ్ఞాని పేరు శిఖామణి పంతులు, ఏబిఎం స్కూల్లో చదువుకున్నారు. మా డాడీని ఎవరైనా చూసి ఉంటే ఇక్కడ మీలో ఎవరైనా ఇప్పుడు నన్ను చూస్తే మా డాడీ గుర్తొస్తాడు. అంటే నేను ఎవరు పోలిక? నా తండ్రి పోలిక. మరి మనుషులందరూ ఎవరి పోలిక? 1వ అధ్యాయం 20 చాలా స్పష్టంగా ఉంది. మనము మన పోలికలో మన స్వరూపంలో నరుని చేయడము అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించారు. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించినటువంటి మానవుడు
ఆయన పోలికలో సృష్టింపబడినటువంటి మానవులు ఆయన పోలికను ఆయన స్వరూపమును కోల్పోవడానికి కారణమయ్యారు. ఆదాము అవ్వ ఏం చేశారు? ఆదికాండము 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం చదువుతారు ఎవరైనా? అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరమును విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. అతని ముందేమో 2వ అధ్యాయం మనం చూస్తాం, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని సాటైన సహాయము చేయాలని ఆదాము ప్రక్కటి ఎముకలో నుంచి అవ్వను సృజించి దేవుడు ఆదాముకు అవ్వకు వివాహం చేశాడు. తర్వాత అవ్వ రాకమునిపే, అవ్వను సృజించకమునిపే ఆదాము చెప్తాడు చాలా క్లియర్గా, ఈ తోట చెట్లలో అన్ని ఫలములు మీరు తినవచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న ఆ 2 వృక్ష ఫలములను మీరు తినొద్దని చెప్తాడు. ఆదాము తర్వాత అవ్వను దేవుడు ఆదాముకి ఇచ్చిన తర్వాత అవ్వతో కూడా చెప్పి ఉంటాడు. అందుకని అపవాదైనటువంటి సాతానుడు అవ్వను మోసగించి దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయుడుగా ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా పాపము చేసే విధంగా ప్రేరేపించారు. 8వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, చాలా క్లియర్ గా వ్రాయబడిన మాట, చల్లపూటను ఆదామును అతని భార్యలు తోటలో సంచరించుచున్న దేవుని యెహోవా స్వరమును వినట. అర్థం ఏంటి? ప్రతిరోజు సాయంకాలం సమయమున దేవుడు ఆదాము అవ్వతో చక్కగా మాట్లాడేవాడు. ఎంతో స్నేహపూర్వకంగా ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడేట్టుగా ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగముతో వారితో మాట్లాడేవాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని మాటకు లోబడకుండా పాపము చేశారో వారు ఏం చేశారట? దేవుడిని యెహోవా స్వరమును విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో, తెలుగులో ఒక సామెత ఉంది, మీకు ఎంతమంది తెలుసా ఏమైనా? నేను చెప్పిన తర్వాత గుర్తొస్తుంది. దొంగకు ముఖం నలుపు అంట. తెలుసా మీకు ఎవరికైనా సామెత? అంటే దొంగ అంటే తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా యజమాని ఎదుటికి వచ్చి నిలబడలేడు, తన ముఖము చూపించలేడు. ప్రతిరోజు సాయంత్రం దేవుడితో చక్కగా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఆ తోట అంతా తిరుగుతూ మాట్లాడుతున్నటువంటి ఆదాము అవ్వలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈరోజు దేవుడి స్వరము విని తోట చెట్ల మధ్య దాక్కున్నారు. ఎందుకు? తప్పు చేశారు. దేవుడు ఏదైతే నీవు తినవద్దు, అది తినదినమున నిశ్చయముగా చచ్చను అని దేవుడు చెప్పాడు. ఆ తినవద్దు అని చెప్పినటువంటి ఆ వృక్ష ఫలమును తిని తప్పు చేశారు కనుక దేవుడికి వారి ముఖమును చూపించలేకపోయారు. కృష్ణ ప్రేమ దేవుడు. ఇంకా 13వ వచనం కూడా చూడండి. అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ ఏం చెప్తుంది? సర్పము నన్ను మోసపుచ్చినందున. మీరు కూడా ఇంట్లో సాకులు చెప్పామని చూసారా? మీ ఇంట్లో ఏదైనా అడిగితే స్ట్రైట్ గా సమాధానం చెప్పరు. నాకు తెలియదు, ఇగో వీలే చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మొట్టమొదటి అవే చేసింది ఆ పని. అయ్యో నాకేం తెలియదు, ఆ సర్పం చెప్పింది కాబట్టి నేను తిన్నా. సర్పం చెప్తే తిన్నావు లేవు, అసలు తినొద్దని ముందే చెప్పాడు కదా దేవుడు. ఆ మాట గుర్తుందా?
దేవుడు ముందుగానే చెప్పాడు, నీవు అది తినదినమున నిశ్చయముగా చచ్చడు. దేవుడు మాట గుర్తులేదు కానీ సర్పము చెప్పిందట, ఏం కాదు మీరు తింటే ఏం చచ్చిపోరు. సాతానుడు ఇలాగే మోసం చేస్తూ ఉంటాడు. ఏం కాదు, ఒక్క పూట చర్చికి పోకపోతే ఏమి కాదులే. ఎంతమంది ఉన్నారు చర్చికి పోకుండా, నేను ఒక్కనైనా చర్చికి పోకుండా, రోజు ఊళ్ళో ఇంతమంది చర్చికి పోకుండా వాళ్ళందరికీ ఏం కాలేదు, నాకు ఒక్కరికి అవుతుందా అని అనుకొని చాలా మంది చర్చికి పోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా సాతాను చేత ప్రేరేపించబడ్డవాళ్ళు. కృష్ణ ప్రేమ దేవుని బిడ్డలారా, స్త్రీ సర్పం చెప్తే నేను తిన్నాను అని చెప్పింది. మరి తిన్నందులో ఉన్న వాళ్ళకి ఏమైంది? 17వ వచనంలో ఉంది, ఆయన ఆదాముకు నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినాలన్నీ దాని పంట. దేవుడు ఆదాము అవ్వను సృజించినప్పుడు వారి కొరకు అనేక ఆశీర్వాదాన్ని ఆచరించారు. మీరు 2వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఈ రోజు మనము దేన్ని ఏ పేరు పెట్టుకున్నా ఆ పేర్లు పెట్టిన అన్ని ఆ పేర్లు పెట్టిన వాడు ఆదామే. ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరే దేవుడు ఈ సమస్త సృష్టిని మానవుడికి లోబడే విధంగా సృజించారు. ఈ సృష్టిని లోపలించి గౌరవించిన ఆశీర్వాదాలను పొందుకోకుండా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. చాలా క్లియర్గా చెప్పాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల. కుటుంబానికి ఆశీర్వాదం రావాలన్నా ఒకరితోటే వస్తుంది, ఆశీర్వాదం పోవాలన్నా అంటుంటారు పెద్దవాళ్ళు. ఇలాంటోడు ఊరికి ఒకడుంటే చాలు మొత్తం ఊరంతా నాశనం. లేదా మంచోని చూస్తాడు, ఇలాంటోడు కుటుంబానికి ఒకడుంటే చాలు ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుందంట. ఆదాము చేసినటువంటి పాపముకు ఏం జరిగిందట? నేల శపింపబడినది. అందుకని ఏం చెప్తున్నాడు? నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట ప్రయాసపడి తినాల్సిందే. అందుకే ఇప్పుడు ఆదాము చేసిన తప్పుకు మనకు వచ్చింది తంట కదా. ఆయన చేసిన పాపానికి మనకు వచ్చింది తంట. రెక్కాడితే గాని డొక్కాడే పరిస్థితి. లేకపోతే ఏదో తోటలో అన్ని పండించాడు దేవుడు. హాయిగా కూర్చొని తినేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఆదాము వలన నేల కూడా శపింపబడింది. కాబట్టి కృష్ణ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆది దంపతులు కోల్పోయారు. అక్కడి నుంచి పాపం ప్రవేశించింది. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు పౌలు భక్తుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21-22 చదువున్నాము. 15వ అధ్యాయము 21-22 వచనం. మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మృతుల పునరుద్ధారమును క్లియర్గా వ్రాయబడిన మాట. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధారమును కలుగును. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము పాపం చేయటం వలన మనందరికీ మరణము సంప్రాప్తమైంది. అయితే యేసు క్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆయన పునరుద్ధానుడై సమాధిని గెలిచి మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా మనం బ్రతికింపబడుతున్నాం. మనము ఆదాము వలె
మనము కూడా అవ్వవలే అపరాధముల చేతను, పాపముల చేతను, దోషముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు మనము క్రీస్తులో బ్రతికించాడు. ఆదాము వల్ల ఎలాగో మరణము సంభవించిందో క్రీస్తు వలన, ఆయన పునరుద్ధానం వలన మనము బ్రతికింపబడుతున్నాం. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. క్రీస్తులో మనం బ్రతికించబడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రేమితో ఉంటున్నారా? చాలా జాగ్రత్తగా. పతనమైనటువంటి కుటుంబం దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలను, వారి కొరకే ఉంచిన ఆశీర్వాదాలను వారు అందుకోలేక పతనమైపోయారు. ఇక రెండవ కుటుంబాన్ని చూద్దాం. సమయము లేదు కనుక మిమ్మల్ని మళ్ళీ విసిగించడం నాకు ఇష్టం లేదు. త్వరగానే ముందుకు వెళ్దాం. రెండవ కుటుంబాన్ని మనం గమనిస్తే, a family that has received grace, దేవుని కృపను పొందినటువంటి కుటుంబం. ఇదే ఆదికాండం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎవరట? నోవాహు. యెహోవా దృష్టిలో కృప పొందినవాడు నోవాహు. ఇంకా నోవాహు గురించి చక్కగా రాయబడి ఉంది చూడండి. నోవాహు ఎలాంటి వాడు? 9వ చూడండి. నోవాహు నీతి పరులను తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు వాస్ వాకింగ్ విత్ గాడ్. He has God's grace in his entire life. నోవాహు జీవితం అంతా దేవుని కృప పొందినవాడు. దేవుని దృష్టిలో దేవుని కృప పొందేవాడు నోవాహు. దేవుని కృప నోవాహుకు ఉన్నది కాబట్టి దేవుడు నోవాహును బ్రతికించాడు. 22వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. నోవాహు ఏం చేశాడట? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు ఆదాము ఏం చేశాడు? ఇదే చదువుకున్నాం. 3వ అధ్యాయం 17వ వచనం ఏం చదివాం? నేను నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు వినలేదు. కనుక నోవాహు ఏం చేశాడు? నోవాహు ఎందుకు కృప పొందాడు? దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. చాలా క్లియర్ గా ఉన్నమాట. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. He has done everything which God has told him. దేవుడు తనకు చెప్పిన యావత్తు దేవుడు చెప్పిన ప్రకారమే చేశాడు నోవాహు. అందుకనే దేవుని కృపను పొందేవాడుగా నోవాహు ఉన్నాడు. క్రీస్తు ప్రేమతో ఉంటుగా దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని ఆజ్ఞకు విధేయుడై నోవాహు జీవించాడు. నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? ఈ భూమి మీదకి నేను నా కోపము రాబోతుంది, ఈ భూమిని నేను సంపూర్ణంగా లయము చేయబోతున్నాను, జల ప్రళయము రాబోతుంది, కాబట్టి నీవు నీ కొరకును నీ ఇంటి వారి కొరకును ఓడను సిద్ధపరచుకున్నాడు. దేవుడు చెప్పిన రీతిగా నోవా డిడ్ యాజ్ గాడ్ కమాండెడ్ హిమ్. దేవుడు తనకు ఆజ్ఞాపించిన రీతిగా నోవా చేశాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా మీకు? ఎవరికి నోవా ఎన్ని సంవత్సరాలు పట్టింది నోవా చేయడానికి? మా ముందే ఆవలిస్తుంది. ఒక్కరు ఆవలిస్తే అందరికి వస్తుంది ఆవలింత. ఆవలింత కన్ను లేడు, తుమ్ముకు తమ్ముడు లేడంట కదమ్మా. నాకు కూడా ఆవలింత వస్తుంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? చక్కని పాట ఉంది. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. 120 సంవత్సరములు చాటెను దేవుని వార్తను పాటించగా
నూట 120 సంవత్సరములు నోవహు ఓడను సిద్ధపడి పౌలు భక్తులు పత్రికలో కూడా ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఓడను చేసుకొని తన కుటుంబము రక్షింపబడింది. 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు ఆ జల ప్రళయంలో. ఈ లోకంలో ఉన్న మానవులందరూ నోవహు కుటుంబము తప్ప మానవులందరూ కూడా మరణించారు. ఇప్పుడు మనం అందరం కూడా నోవహు సంతానమే. చాలా మంది తెలియదు, భారతదేశం ఎవరి సంతానం అంటే హాము సంతానం. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. మనం అందరం భారతీయులందరూ కూడా హాము సంతానం. ఎవరు ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా ఇది వాస్తవం. నోవహు కుటుంబము రక్షింపబడింది. ఎందుకంటే దేవుని దృష్టి యందు కృప పొందిన వాడు నోవహు. దేవుడు పుట్టినే ఆయన కృపను నోవహుకు ఇవ్వలేదు. ఎందుకు నోవహుకు దేవుని కృప అనుగ్రహించాడంటే నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు నోవహు మీద తన కృపను ఉంచాడు. అందుకనే ఈ భూమి మీద జలప్రలయం అంటే ఏంటో తెలుసా మీకు? జలప్రలయం అంటే 40 రోజులు ఏం జరిగింది? ఏదమ్మా కొంచెం గట్టిగా చెప్పాలి. వర్షం పడింది కదా, జలప్రలయం అంటే అదేనా? 40 దినములు 40 రాత్రులు వర్షం కురవడం మాత్రమే కాదు, పై నుంచి వర్షం పడుతుంటే భూమిలో నుంచి కూడా నీళ్ళు వస్తుంటాయి. అది జలప్రలయం అంటే. ఇంకేదో తప్పించుకునే అవకాశం లేదు. మనం వర్షం పడితే ఏం చేస్తాం? చక్కగా ఇంట్లోకి పోతాం ప్రశాంతంగా కదా. జలప్రలయం అంటే పైనుంచి వర్షం వస్తుంది, భూమిలో నుంచి కూడా నీళ్ళు వస్తాయి. అది జలప్రలయం అంటే ఎటో చూచిన నీళ్ళే, నీవు తప్పించుకునే అవకాశమే లేదు. అందుకనే దేవుడు నోవహుకు చెప్పాడు, నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకో. నోవహు కుటుంబంతో పాటు దేవుడు సృజించినటువంటి సమస్త జీవరాశులు కూడా ఆ ఓడ నేటికి ఉన్నది. టర్కీ దేశంలో అరారాతు కొండల్లో ఆ ఓడ నమూనాలు ఉన్నాయి. అది కాలగర్భంలో భూమిలో కలిసిపోయింది. ఆ కొండలు తవ్వితే అందులో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆ ఓడను తయారు చేసినటువంటి చెక్క ముక్కలు, ఇనుము ముక్కలు దొరికాయి. శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఇది నోవహు కాలం నాటిది, ఇది నోవహు ఓడ అని ధృవీకరించారు. కాబట్టి క్రీస్తు పరిగణలో ఉంటుందా, నోవహు దేవుని దృష్టి కృప పొందిన వారు కనుక తన కుటుంబం